రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నారాయణపేట జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా సాగుతున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నేడు ఆశా వర్కర్లు, మెప్మా, అంగన్వాడీ సిబ్బందికి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో జరిగిన ఈ సదస్సులో ఎస్పీ డాక్టర్ వినీత్ రోడ్డు నియమాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గత 10 రోజులుగా జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ ప్రచారంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులు, వారి కుటుంబ సభ్యులతో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే ఆర్థిక, మానసిక క్షోభ వర్ణనాతీతమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు రోడ్డు భద్రతపై ప్రజలను చైతన్యం చేయాలని ఎస్పీ సూచించారు. మీరు మరో 10 మందికి అవగాహన కల్పిస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన పుణ్యం దక్కుతుందని ఆయన పిలుపునిచ్చారు. మితిమీరిన వేగం, హెల్మెట్ లేకపోవడం, డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడడం వంటి అంశాలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐ శివశంకర్ సహా పలువురు పోలీసు అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని ఎస్పీ స్పష్టం చేశారు. డెలివరీ చేస్తారు, ఎడ్యుకేషన్, ఇట్లా ఒక ఫ్యామిలీనే రోడ్ మీద వచ్చేసింది. సో ఇక్కడ రోడ్ సేఫ్టీ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ఎంతమంది చనిపోవచ్చు రోడ్ యాక్సిడెంట్ తెలుసా మీకు? 1,80,000 ఒక సంవత్సరానికి. 1,80,000 రోగం వచ్చింది, లేకపోతే ఇంకేదో అయింది అని అయితే మంచిది, కానీ మంచిగా హెల్దీ ఉన్నవాళ్ళు వాళ్ళే కదా బయటికి వెళ్ళేది. అలాంటి ఒక సందర్భంలో ప్రాణం కోల్పోతుంటే అది చాలా బాధకరం. దేవుడు మనం ఏం చేసామంటే ఎవరికి ఇట్లా ఒక యాక్సిడెంట్ వల్ల నష్టపోయిన ఫ్యామిలీస్ని తీసుకొచ్చి వాళ్ళ బాధను చెప్పించాము అందరికీ. అది మీరు వినారో లేదో, మీడియా కవర్ అయిందో లేదో, వాళ్ళు రోజునే ఎవరికి రాకూడదు. ఎందుకంటే అతను ఫ్యామిలీ హెడ్ ఉంటాడు, జీతం వస్తుంటుంది, అతను వెళ్ళిపోతే సో అట్లా ఒక సంవత్సరానికి 10 మన జిల్లాలో 10 చేయగలిగితే, ప్రతి జిల్లాలో 10 లైఫ్స్ సేవ్ చేయగలిగితే ఒక సంవత్సరానికి ఎన్ని అవుతాయి? 300 లైఫ్స్. 300 లైఫ్స్ కరోనాలో కూడా పోలేదు, రోడ్ ప్రమాదంలో పోతుంది. కరోనాకి అయితే అంత చేసాం మనం, లేనిపోయినంత చేసేసామా లేదా? ఆయన అని ఓకే ఏదో డిఫరెంట్గా వచ్చింది, పోయింది, ఏదో చేసాం, కానీ ఇది మన కళ్ళు ముందు జరుగుతున్నటువంటి విషయం. మనం ప్రికాషన్ తీసుకుంటే 100% ప్రివెన్షన్ చేయవచ్చు. అవన్నీ 100% చేసిన. ఇప్పుడు ఇక్కడ జెంట్స్ ఉన్నారు, తాగి మనం నైట్ కష్టపడి పొద్దు నుంచి సాయంత్రం డ్యూటీ చేసి ఉంటాం, తాగి మనం ఇంటికి వెళ్తున్నాం, మన మీద స్ట్రైట్ వెళ్తున్నాం, ఇంకా కూడా మనకింత ఎక్కువ తాగిన అతను వచ్చి మమ్మల్ని పడితే ఇబ్బంది. హెల్మెట్ తీసుకున్నాం, లైసెన్స్ లేకుండా పిల్లలకి మనం బైక్ ఇవ్వకూడదు, అలాగే సిగ్నల్ జంప్ చేయకూడదు. ఎవరు లేకుండా ఏముంది, సిగ్నల్ ఎందుకు చేయాలి? 100 టైమ్స్ చేస్తాం ఏం కాదు, 101st టైం యాక్సిడెంట్ అయింది. మనం ఏమనుకుంటాం, అదే ఈ రోజే జరిగింది, ఇన్ని రోజులు బాగానే, ఇన్ని రోజులు కూడా జంపే చేశాడు, ఆ రోజు రాత బాగుంది, ఈ రోజు రాత బాగాలేదు, అట్లా జరుగుతాయి. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అదొకటి. చాలా ఏమైతుందంటే డైలీ ఇంత తాగి వెళ్తాను, స్టడీగా ఉంటాను, అదొక పెద్ద, ఎంత తాగి స్ట్రైట్ నడిపిస్తే నాకు అంత పవర్ అని అనుకుంటాను. అట్లా కాదు, ఆ రోజుకు ఉంటుంది, ఏదో ఒక రోజు ఎవరు వేరే వాడు వచ్చి కుదుతాడు. సో ఫ్యామిలీ మీరే పోయేవాళ్ళు ఎవరో పోతుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ అంత బాధ. కొన్నిసార్లు స్పైన్ ఫ్రాక్చర్ అవుతుంది, ఫ్రెంచ్ ఫ్రాక్చర్ అయితే ఇంకా అతను కార్లెస్గా ఇంట్లో ఉంటాడు, అతను జీతం పోయింది, అతని మీద ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి పిల్లలు. మరి సో ఇట్లా చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను విడివిడిగా అంటే, ఆ రోజు ఫస్ట్ రోజు అంత బాధ చెప్పారు వాళ్ళు. అదే చూసుకోవడానికి ఒక వీల్ చైర్
వాళ్ళకి టాయిలెట్కి వెళ్ళాలంటే ఒక చాలా ప్రమాదమైపోతుంది. మీరు చూస్తుంటే అరే ఇంత కష్టం నాకు కావాలా, అది దేవుడు ఎక్కడ ఇస్తాడో అని కాదు, మనమే చేసుకునేది, మనమే మనం వేసుకునేది ఇవాళ ఇలాంటివి. సో మీరందరూ కూడా ఈ విషయాన్ని ప్రతి ఇంటికి మీరు ఎక్కడెక్కడ డ్యూటీకి వెళ్తారో అక్కడ ప్రతి ఇంటికి 10-20 ఇక్కడ వెళ్తారో మీకు కావాల్సిన పేపర్లు కాంప్లెంట్స్ లేకపోతే ఇంకేదో కావాలంటే మనం ఇచ్చేద్దాం. ఓకే, వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు పంపిస్తాం, షేర్ చేయండి. సో మనం చేసే వల్ల చెప్తున్నంత 10 లైఫ్స్ యాన్యువల్లీ మనం సేవ్ చేయగలిగితే 310 రాష్ట్రాల్లోనే, ఇంకా దేశంలో వెళ్తే దాదాపు ఒక 30,000 మనం చేయగలుగుతాం. సో అట్లా ఒక కంకణపడి మన ఈ అరైవ్ ప్రోగ్రామ్ని 10 రోజులు కాదు, మన లైఫ్ మొత్తం ఈ అరైవ్ అనేది మన మైండ్ ఉండాలి. అలాంటి ఒక ప్రోగ్రామ్ని మనం ప్రతిరోజు అందరికీ చెప్తూ పోవాలని అందరికీ చెప్తూ